అయిపోయిందమ్మా, నువ్వు అవకాశం లేదమ్మా అన్నారంట. సో అందులో కూడా అవకాశం ఇవ్వట్లేదు మీ ఇందులో గవర్నమెంట్ లో, అవకాశం లేదు. ఈ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ఏం కాదు, చట్టంలో రోజా అనే అమ్మాయి అరెస్ట్ అవ్వక తప్పదు. రోజా, ఆర్కే రోజా ఏపీఐసి చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా చేసిన అవినీతి మొత్తం బద్దలయ్యే రోజు త్వరలో ఉంది. ఇంకెవరున్నారండి ఆ రేంజ్ లో? ఆ రేంజ్ అసలు ఎవరు లేరు. అంటే మొత్తం అందరినీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వైసీపీ వాళ్ళు అరెస్ట్, అందులో మంచివారు చాలా మంది ఉన్నారు. ఉండలేక బయట వర్మ గారు వస్తారు, మీకు రేపు నుండి స్టార్ట్ అయింది కదా. ఈ రోజు రాజ్యసభ రిజైన్ చేశారు కదా. వైసీపీ నాయకులు మొత్తం దొంగవారట్లేదు. ఏం ఆకర్షణ మంత్రం పెట్టారండి రాజ్యసభలో? మా దగ్గర రాజ్యసభ మెంబర్లకు ఆకర్షణ మంత్రం లేదు. ఆకర్షణ మంత్రం పెడితే 4 సంవత్సరాల 2 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండవారు, 22 నెలలు రాజ్యసభ సభ్యత్వం ఉండవారు మా దగ్గరికి వస్తారండి. ఇంకా తప్పదు కదా, అరెస్టులు చేస్తామో లేకపోతే మీ ఆస్తులన్నీ సీజ్ చేస్తామంటే భయపడరా? రిజైన్ చేసే నాయకులు, మా దగ్గరికి వచ్చే నాయకులకు అరెస్ట్ చేస్తారని భయం లేదు. వాళ్ళే అవినీతి పరులు కాదు. మేము ఒకవేళ రిజైన్ చేసినా అవినీతి పరుల యొక్క నాయకులను మాత్రం మేము తెలుగుదేశం పార్టీలో తీసుకునే. విజయసాయి రెడ్డి గారు నాన్ని తీసుకోరా? విజయసాయి రెడ్డి ఏ పార్టీ? ఆడొక రాజకీయ నాయకుడా? పెద్దల సభకు ఎన్నికవటం అతనికి ఒక అర్హత ఉందా? కదండి, కూటమికిలో ఏదో పార్టీలోకి ఆయన చేరతారని కదా. ఏ పార్టీకి చేరనిరు సార్. బీజేపీని కూడా చేరనివరా? దొంగ సార్ వర్మ గారు. బీజేపీకి కూడా చేరనివరా? బీజేపీ కూడా చేరే అవకాశం లేదు. వాడు సూట్ కేసులు దొంగ, వాడొక రాజకీయ నాయకుడా? అసలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం వీడేంటి పెద్దల సభకు ఎంపీ అంటున్నాడు. వీడు ఎంపీగా ఒక ప్రజల విషయాల మీద చర్చ జరుగుతూ ఉండగా ఏదో మాట్లాడతాడు చంద్రబాబు గారి గురించి. రాజ్యసభ చైర్మన్, అరే బాబు నువ్వు మంచోడు కదరా బాబు, నువ్వు కూర్చో, ఈ నీకు ఆధారం లేకుండా మాడతావు అని కూర్చుంటే పక్కన ఎంపీలు అందరూ శాంతి 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 అంటారు, ఓం శాంతి అంటారు. శాంతి విషయం ఏమైనా అడుగుతున్నారు పక్కన ఎంపీలు మొత్తం. మీరు దాన్ని అన్ని లింకులు పెడుతున్నట్టున్నారు. లింకులే పెట్టలా, పక్కన ఎంపీలు మొత్తం అంటున్నారు శాంతి విషయం ఏమైందని. వీడు ఇక్కడ రాజ్యసభలో మాట్లాడుతున్నాడు, అక్కడ ఢిల్లీలో శాంతి భర్త వచ్చి మదన్మోహన్ వచ్చి బాబు నా భార్యకి అక్రమంగా పుట్టిన కొడుకు సంగతి తేల్చండి బాబు అని ప్రెస్ మీట్ పెడతారు. ఓకే, పై లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవిస్తున్నారు. ఊహించిన విధంగా ఇద్దరు 2 కళ్ళులాగా ముందుకు సాగుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికల్లా ఆ పరిస్థితి లేదు, అసమ్మతులు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, నివురు గప్పిన నిప్పులా ఉంది గ్రౌండ్ అని. నిజమా? అసలు ఇదంతా వైసీపీ నాయకులు చెప్పే, వైసీపీ యొక్క పార్టీ యొక్క కుక్కలు చెప్పే మాట. మా ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అంతా కలిసి చక్కగా పనిచేసుకుంటున్నారు. మాకు ఏం వ్యతిరేకత లేదు. పవన్ కళ్యాణ్ గారు ఊహించిన రీతిలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊహించిన రీతిలో అత్యంత నిజాయితీ పరుడుగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ ఆఫీసులో ఇది ప్రజా విడతల స్వీకరణ ఉంది. ఈరోజు యాక్చువల్గా నర్సరాపేట వన మహోత్సవంకి వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఈ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు వెళ్ళకపోయారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో ప్రజల నుంచి ప్రజా సమస్య తెలుసుకోవడం కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వచ్చి ఉంటారు. జస్ట్ ఇప్పుడు నామినేటెడ్ పదవుల పరిస్థితి ఏంటి? అందులో కూడా ఏమి ఇబ్బందులు ఉండవా? నామినేటెడ్ పదవులు ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రతి ఒక్కడికి పదవి దక్కుద్ది, కొద్ది లేట్ అయినా. అలాగే నామినేట్ పదవిలో జనసేన వారికి స్థానం ఉంటుంది, బీజేపీ వాళ్ళకి స్థానం ఉంటుంది. అందరికీ సముచిత స్థానం మా సార్ కల్పిస్తారు. అప్పుడే సామాజిక వర్గం రెడీ అయిపోయింది పదవులు తీసుకోవడానికని తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ కాదండి, సామాజికంగా పదవులు తీసుకోవడం వైసీపీ పార్టీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరండి? పల్లా శ్రీనివాస్ యాదవ్. అవును. వైసీపీ పార్టీకి అధ్యక్షుడు ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ సెక్రటరీ చూడండి ఎవరున్నారు? ఒక వర్ల రామయ్య. అనేక కులాలు మా సామాజిక వర్గం ఏమైనా ఉన్నారా? అవన్నీ గౌరవప్రదమైనవి. నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టుల్లో కంపల్సరిగా మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని సామాజిక వర్గాలకి సముచితమైన స్థానం కల్పిస్తారు. ఏంటి అక్కినేని సతీష్ గారు రాజకీయాల నుంచి మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరంగా వచ్చారా?
బ్యాక్ ఎండే ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడు బ్యాక్ ఎండ్ కాదు. మేము 83 నుంచి తెలుగుదేశం పార్టీ, నేను పుట్టిన తర్వాత మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు? ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను వ్యాపారం ఉంది, నేను కాంట్రాక్టర్ని, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి ఇక్కడ అండర్ గ్రాడ్ యుఎస్ లో మిచిగన్ యూనివర్సిటీ చదువుతుంది, చిన్న అమ్మాయి చిరక్కలో 11th క్లాస్ చదువుతుంది. నాకు పెద్ద పిల్లలు ఉన్నారు, నాకు ఒక ముందు బాధ్యత ఉంది. కాకపోతే మా నారా చంద్రబాబు గారు మా సార్ అంటే నాకు ఇష్టం. 1994 నుంచి ఆయన ఎంబడే తిరుగుతున్నాను. ఇంతవరకు మా సార్ నేను ఏమీ పదవి అడగలేదు, పని అడగలేదు. మాకేమీ గవర్నమెంట్ పనులు కానీ పదవులు కానీ అవసరం లేదు. మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు బాగుండి తెలుగుదేశం పార్టీ బాగుంటాం, మాది ఒక్కటే మాకు కావాలి. నెక్స్ట్ సీఎం ఎవరు? అక్కినేని మా సతీష్ చంద్రబాబు నాయుడు గారే సీఎం అంటారు. నెక్స్ట్ మీరు నేను చెప్పాల్సిన అంటే వారసత్వమా లేకపోతే కాంట్రవర్సీ మాట్లాడడం వర్మ గారు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా కళ్యాణ్ బాబు గారిని శుభ్రంగా బ్రహ్మాండంగా ఒక 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో లోకేష్ గారు పూర్తి స్థాయి చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టేనండి. ఆయన చంద్రబాబు నాయుడు వారసుడిగా కాకుండా ఒక నందమూరి తారక రామారావు గారి మనవడగా, ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుత్రుడిగా, ఒక స్టాన్ఫోర్డ్ లో ఎంఎస్ చేసిన వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించగలిగే శక్తి లోకేష్ బాబు గారికి ఉంది. నిన్న వైజాగ్ వెళ్ళారు, సాక్షి మీడియా వాళ్ళు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లోకేష్ గారు 25 లక్షల రూపాయలు బిస్కెట్లు జీడిపప్పు తినేశారని వెళ్ళారు. వాళ్ళు ఒక నిరూపించలేకపోయారు, 10 లక్షలు దావా వేశారు.